నమస్కారం. వెల్లానస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినుకొండ నియోజకవర్గంలో ఫుడ్ కమిషన్ సభ్యులు ఆకస్మిక తనిఖీ. కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు ప్రారంభం. పల్నాడు జిల్లాలో రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు జక్కంపూడి కిరణ్ రెండో రోజు పర్యటనలో భాగంగా శావలపురం మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ దుకాణాలు, ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొదటిగా గంటవారిపాలెం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన విధి నిర్వహణ సమయంలో కేంద్రం మూసి ఉండడాన్ని చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అంగన్వాడీ సిబ్బందికి వెంటనే నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం శావలపురం రేషన్ షాప్ నెంబర్ 1 ను తనిఖీ చేయగా సుమారు 45 బస్తాల రేషన్ బియ్యం గల్లంతైనట్లు, 193 ప్యాకెట్ల పంచదార కొరత, 164 గోధుమ పిండి ప్యాకెట్లు అధికంగా ఉండడం, అలాగే 8 క్వింటాల జొన్నలు లేకపోవడం గుర్తించారు. రేషన్ షాప్ నెంబర్ 2 లో తనిఖీ చేయగా 71 కిలోల బియ్యం కొరత, 140 ప్యాకెట్ల పంచదార అధికంగా ఉండడం గుర్తించారు. ఈ అక్రమాలపై పూర్తి విచారణ నిర్వహించి బాధ్యులపై కేసులు నమోదు చేయాలని సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. మతుకుమల్లె జెడ్పీ హై స్కూల్ ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న కోడిగుడ్లు నిర్దేశిత బరువు కంటే తక్కువగా సుమారు 25-30 గ్రాములకే పరిమితం అవుతున్నాయని, వాటిపై ఎలాంటి మార్కింగ్ లేకపోవడాన్ని గుర్తించారు. దీనిపై ఉపాధ్యాయులను వివరణ కోరగా నిర్లక్ష్యంగా సమాధానాలు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నమస్కారం అండి. నా పేరు జక్కంపూడి కృష్ణకిరణ్. నేను ఏపీ ఫుడ్ కమిషన్ సభ్యుడిని. ఇవాళ పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా 2 రోజులు పర్యటన చేయడం జరిగింది. నిన్నటి వరకు నర్సరావుపేట, చిలకలపేట తదితర ప్రాంతాల్లో పర్యటన చేయడం జరిగింది. ఈరోజు వినుకొండ తదితర పక్క మండలాలు కూడా పర్యటన చేసాం. దాంట్లో భాగంగా రేషన్ డిపోలు, అంగన్వాడీస్, అలాగే జడ్పీ స్కూల్స్, ఏదైతే ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్, ఇవన్నీ కూడా చూడడం జరిగిందండి. మొదటిగా అంగన్వాడీ గురించి మాట్లాడినట్లయితే కనుక ఇక్కడ వినుకొండ మండలంలో శావలాపురం అనే గ్రామంలో అంగన్వాడీ సెంటర్స్ దాదాపుగా ఒక 2 చూడడం జరిగింది. ఆ 2 కూడా 10-11 అవసరం కూడా తీసిలేవు. సో కారణం అడిగాం. మాతో పాటు పీడీ గారు కూడా వచ్చారు. కారణం అడిగాం. వాళ్ళు ధర్నాకి వెళ్ళారని చెప్తున్నారు. ధర్నాకి వెళ్ళినప్పటికీ కూడా మిగతా టైంలో చేసుకున్నప్పుడు కూడా అంగన్వాడీ సెంటర్ తెరిచి ఉండాలి. పేద పిల్లలందరికీ కూడా పౌష్టికాహారం లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. కానీ ఎక్కడ పేద మధ్యతరగతి పిల్లలకి ఈ పౌష్టికాహారం దూరం అవ్వకూడదనే లక్ష్యంతో అంగన్వాడీ సెంటర్ నిర్వహిస్తున్నాయి. కానీ వాళ్ళు చూస్తే ఆ పరిస్థితి లేదు. అదే మరొకటి ఈరోజు ఇంకొక శావలాపురం విలేజ్లో రేషన్ డిపోలు చూడడం జరిగింది. అక్కడ ఉండాల్సిన కంట షార్టేజ్ ఉంది. దాదాపుగా 45 బస్తాల షార్టేజ్ ఉంది. అలాగే షుగరు 193 ప్యాకెట్లు షార్టేజ్ ఉన్నాయి. అలాగే వీట్, అలాగే జొన్నలు 8 క్వింటాల్స్. సో షాప్ నెంబర్ 2 అండి అది. సో ఆ షాప్లో కనుక ఇదే పరిస్థితి ఉంది. అక్కడ వెంటనే ఏదైతే ఉన్నారో డీటీ గారిని ఆదేశించడం జరిగింది. పూర్తిగా విచారణ చేసి స్టాక్ ఎక్కడుందో కనిపెట్టి వాళ్ళ మీద 6A కేసు బుక్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే షాప్ నెంబర్ 2లో కూడా అదే పరిస్థితి. ఇక్కడ రైస్ 710 కేజీలు షార్టేజ్ ఉంది. ఇక్కడ పంచదార కూడా కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నారని చెప్పారు. అలాగే షుగర్ కూడా 140 ప్యాకెట్లు షుగర్ ఎక్స్ట్రా ఉన్నాయి. సో ఇక్కడ రేషన్ డిపోల్లో పరిస్థితి ఏమాత్రం కూడా బాగాలేదు. గత 2 రోజుల నుంచి మేము చూస్తూ ఉన్నాం కదా, ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో, అలాగే పక్క నియోజకవర్గంలో చూసేటప్పటికి ఇక్కడ అంత సబబుగా అనిపించలేదు నాకైతే మట్టికి రేషన్ డిపోల్లో చూసేటప్పటికి. అలాగే జడ్పీ హై స్కూల్ అంగన్వాడీ కావచ్చు, జడ్పీ హై స్కూల్ కావచ్చు, ఇక్కడ అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు, ఎక్కడ కూడా ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్, ఆల్ హాస్టల్లో కూడా తనిఖీ చేసాం, చూసాం. స్టాక్ సరిపోయినప్పటికీ కూడా సైజు ఇక్కడ 25 గ్రామ్స్, 30 గ్రామ్స్ ఇదే సైజ్ మెయింటైన్ అవుతాం. సో స్కూల్లో, జడ్పీఐ స్కూల్లో ఏదైతే ఫస్ట్ ఫేజ్లో కలరు, సెకండ్ ఫేజ్లో కలరు, థర్డ్, ఫోర్త్ ఇలా 4 పేజీల కింద విడగొట్టి ప్రతి 7 డేస్కి కలర్స్ ఇస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏఎక్స్ చూసినా కలర్ ఇండికేషన్ మాకు ఎక్కడా కనిపించలేదు. అంతా ఒకటే ఆర్డర్ యూనిఫామ్గా ఉన్నాయి. సో అలా కలర్ లేకపోవడం వల్ల ఇది ఏ మంత్కి ఏ వీక్ వచ్చినాయో మనం గుర్తించడం కష్టం. సో
ఆ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఎగ్ కాంట్రాక్టర్ సప్లై చేస్తున్నట్టుగా టీచర్లు అయితే అండి వార్డులు అయితే కానీ చెప్పడం జరిగింది. వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. వినుకొండ కొండపై శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మాణానికి భారీ విరాళం అందజేస్తున్న ప్రతి ఒక్క భక్తులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ అచ్యుత కోటేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా కొండపైన పునర్నిర్మాణం అవుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి ప్రముఖులు పెమ్మసాని నాగేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు ఉదారంగా ముందుకు రావడం ఎంతో సంతోషకరంగా ఉందని, ఈ సందర్భంగా దేవాలయ అభివృద్ధి నిమిత్తం 5,01,111 రూపాయలు విరాళాన్ని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు అందజేయడం సంతోషకరంగా ఉందన్నారు. అనంతరం పెమ్మసాని నాగేశ్వరరావు చేతుల మీదుగా 5,01,11 విరాళాల చెక్కును అందుకున్నారు. పట్నంలో కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ తన 39వ నూతన శాఖను అత్యంత అట్టహాసంగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఘన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కత్తిరించి ఈ నూతన బ్రాంచ్ ను కస్టమర్ల సేవలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ కె రాంబాబు మాట్లాడుతూ, గత 27 సంవత్సరాలుగా కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు కస్టమర్ల నమ్మకంతో నిరంతరం వృద్ధి సాధిస్తోందని, మార్చి 2026 నాటికి బ్యాంకు 1,200 కోట్ల డిపాజిట్లు, 850 కోట్ల రుణాలతో మొత్తం 2,000 కోట్లకు పైగా టర్నోవర్ సాధించిందని సగర్వంగా ప్రకటించడం జరిగిందన్నారు. కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ 39వ శాఖని ఈరోజు వినుకొండ పట్టణంలో రావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు అండ్ ఎమ్మెల్యే ఆంజనేయులు గారు, అలాగే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు, అలాగే మక్కెన మల్లికార్జున గారు డిసిసిబి చైర్మన్ ఎక్స్ఎమ్మెల్యే గారు, వీరందరి సువర్ణ హస్తాలతో ఈ బ్రాంచ్ని ఇవాళ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇది 39వ శాఖ. రాబోయే రోజుల్లో మరిన్ని శాఖలతో ఆంధ్రప్రదేశ్లో రకరకాల పట్టణాల్లో కొత్త బ్రాంచ్ని ఓపెన్ చేయాలని చెప్పి మేనేజ్మెంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిసైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు మార్చి 26 వరకు 1,200 రూపాయల డిపాజిట్లతో 850 కోట్ల లోనింగ్తో కన్సర్వేషన్ బ్యాంక్ 2,000 crores ప్లస్ టర్నోవర్తో కంటిన్యూస్గా అన్ఇంటరప్టెడ్ డివిడెంట్ ఇస్తూ ఈ సంవత్సరం కూడా 13% డివిడెంట్ ఇవ్వడం జరిగింది. బ్యాంకు పెట్టిన సంవత్సరం నుంచి రిజర్వ్ బ్యాంక్ వారు ఒక సంవత్సరం కరోనా వచ్చిన సంవత్సరం తప్ప వారు ఆపిన దాన్ని బట్టి కాబట్టే ఆపాను తప్ప, లేకపోతే ఆ రోజు కూడా ఇద్దామని మేనేజ్మెంట్ డిసైడ్ చేసింది. కానీ రిజర్వ్ బ్యాంక్ వారి ఆదేశాలని తిరస్కరించడం కరెక్ట్ కాదని చెప్పి ఆ సంవత్సరం ఆపడం జరిగింది. డివిడెంట్ ఇవ్వకుండా కంటిన్యూస్గా డివిడెంట్ పేయింగ్ బ్యాంక్, చాలా డిసిప్లిన్గా కస్టమర్ సర్వీస్ ధ్యేయంగా మా లోగోలోనే ఆ క్యాప్షన్ ఉంటుంది, ట్రస్ట్ అండ్ గ్రోత్. మమ్మల్ని నమ్మండి, మీరు మాతో పాటు మీరు కూడా పెరగండి అనే క్యాప్షన్తో 27 సంవత్సరాల క్రితం ఈ బ్యాంక్ని పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని విలువలతో అత్యధిక క్వాలిటీతో ఈ బ్యాంకింగ్ సర్వీసెస్ని నిర్వర్తించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ వారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ గ్రేడ్ క్లాసిఫికేషన్లో ఏ గ్రేడ్తోనే మన బ్యాంకు స్టాట్యుటరీ ఆడిటింగ్ వారి ర్యాంకింగ్లో ఏ గ్రేడ్తోనే బ్యాంకు నడుపుతుంది జరుగుతుంది. కాబట్టి వినుకొండలో కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ 39వ బ్రాంచ్ని నేను, అదేవిధంగా మా సోదరులు మక్కెన మల్లికార్జునరావు, మాజీ శాసనసభ్యులు, డిసిసిబి బ్యాంక్ చైర్మన్, అదేవిధంగా కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కొమ్మారెడ్డి రాంబాబు గారు, డైరెక్టర్ రమేష్ గారు, అదేవిధంగా సిఇఓ శ్యామ్ గారు, ఇంకా ఇతర సిబ్బంది, అదేవిధంగా వినుకొండ నియోజకవర్గ కూటమి పార్టీల నాయకులు, ఇతర పెద్దలందరూ కూడా పాల్గొన్న సందర్భంలో మరి బ్రాంచ్ని ఇక్కడ ఘనంగా ప్రారంభించడం జరిగింది. మనందరికీ తెలుసు, కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు మరి దాదాపు 27 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ రోజున 39వ బ్రాంచ్ ప్రారంభించుకునే స్థాయికి వచ్చిందంటే అది కస్టమర్ల యొక్క నమ్మకాన్ని చూరగొని మెరుగైనటువంటి సేవలు అందిస్తూ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ, అదేవిధంగా డిపాజిట్ రేట్స్ కూడా
మిగతా బ్యాంకులతో పోల్చినట్లయితే మెరుగైనటువంటి డిపాజిట్ రేట్స్ ఇవ్వటం కానివ్వండి, ఈ విధంగా అన్ని రకాలుగా కూడా కస్టమర్లకి మంచి సర్వీస్ ఇస్తున్నటువంటి సందర్భంలో ఈ విధంగా 39 బ్రాంచ్లకి కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ విస్తరించడం అనేది చాలా సంతోషం. మరి దీని వెనుక అనేక మంది పెద్దల కృషి, మరి ప్రస్తుత చైర్మన్ అయినటువంటి రాంబాబు గారు కూడా, మరి నేనే స్వయంగా ఇది 5వ బ్రాంచో 6వ బ్రాంచో నేను పాల్గొనటం ప్రారంభోత్సవాలు ఎంతో వేగంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్రాంచెస్ నెట్వర్క్ని విస్తరిస్తున్నారు. ఇదే విధంగా కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ ఇంకా మరింతగా అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, మరింత మంది ఖాతాదారులకి మెరుగైనటువంటి సేవలు అందించాలని కోరుకుంటూ, మరి ఈ రోజున ఇక్కడ స్థానిక పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కానివ్వండి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి జీవి ఆంజనేయులు గారు, వీరిద్దరి యొక్క కోరిక మేరకు మరి మా ఊర్లో కూడా వినుకొండలో కూడా కనక మహాలక్ష్మి బ్యాంక్ బ్రాంచ్ ఉండాలి అని చెప్పి మరి చైర్మన్ రాంబాబు గారిని కోరటం, వారి ఇరువురి యొక్క కోరిక మేరకు ఈ రోజున మరి నేను అదేవిధంగా అన్న మల్లికార్జునరావు మా ఇద్దరం కూడా కలిసి ఈ రోజున ఈ బ్రాంచ్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్స్కి, సిబ్బందికి, ఖాతాదారులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. చాలా సంతోషం. శ్రీ కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు ఈ రోజున వినుకొండ మున్సిపాలిటీ పరిధిలో వినుకొండ పట్టణంలో 39వ శాఖని ప్రారంభించినటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ చైర్మన్ కొమారెడ్డి పట్టాభిరామ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలందరికీ, బ్యాంకు సిబ్బందికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. మరి వినుకొండ పట్టణం దినదిన ప్రవర్ధమానం అవుతూ పెద్ద మున్సిపాలిటీగా రూపాంతరం చెంది ఈ రోజున పెద్ద పట్టణంగా మరి ముందుకు పోతా ఉంది సందర్భంలో మరి రైతులకి, అదేవిధంగా వ్యాపారస్తులందరికీ కూడా బ్యాంకు సేవలు అందించేదానికి ది కనక మహాలక్ష్మి బ్యాంక్ ఇక్కడికి రావటం అనేది సంతోషిత పరిణామం. మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మరి ఖాతాదారులందరూ కూడా మంచి సేవలు అందించాలి. అదేవిధంగా మా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా రావాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఢిల్లీలో ఉన్నటువంటి మరి మీటింగ్ మూలం రాలేకెళ్ళారు. ఈ సందర్భంగా వారి ఆశీస్సులతో మేమందరం కూడా డీసీసీబీ చైర్మన్గా నేను, అదేవిధంగా మనందరం కూడా అన్ని బ్యాంకర్స్ అందరం కూడా ముఖ్యంగా పేద వర్గాల వారికి, రైతులకి, వ్యాపారస్తులకి మనల్ని పొందేదానికి కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. సాంస్కృతిక వనరులు శిక్షణ కేంద్రం న్యూఢిల్లీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 12వ తరగతి వరకు బోధిస్తున్న ఉపాధ్యాయుల కోసం జూన్ 29 నుంచి జూలై 8 వరకు మన సాంస్కృతిక వైవిధ్యత అనే అంశంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. బుధవారం నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో జనరల్ ఆఫీసర్ అబిక్ సర్కార్ శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా పత్రాలు అందజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి హాజరైన 10 మందిలో నూజెండ్ల మండలం ములకలూరు ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు బొప్పూడి వీరాస్వామి శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా శిక్షణ పత్రం అందుకున్నారు. అనంతరం 11 రాష్ట్రాల నుంచి పాల్గొన్న 85 మంది ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. శిక్షణలో పొందిన నైపుణ్యాలను దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలో ఉన్న విద్యార్థులకు భారతదేశ సాంస్కృతిక వైవిధ్యత గురించి అవగాహన కల్పించాలని సూచించారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.